నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్. ఈ పేరు వినగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది అతను చేసే డ్యాన్స్లు, ఫైట్లు, యాక్షన్ ఇవన్నీ గుర్తొస్తాయి. March 26, 2009 ఒక మేజర్ యాక్సిడెంట్ తర్వాత తను ఫిజికల్గానే కాదు మెంటల్గా తన కెరీర్ని ఎలా సెట్ చేసుకున్నాడు, అతని లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ని ఎలా బ్యాలెన్స్ చేస్తూ వచ్చాడు, ఫ్యాన్స్కి ఇన్స్పిరేషన్గా ఎలా మారాడు. ఇదే మన వీడియో అనమాట. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, టు ద న్యూ వీడియో. చైల్డ్ ఆర్టిస్ట్గా తన కెరీర్ స్టార్ట్ చేసి ఫస్ట్ సినిమా నిన్ను చూడాలని ఉంది, అంత సరిగ్గా ఆడకపోయినా సెకండ్ సినిమా స్టూడెంట్ నెంబర్ 1 ఇండస్ట్రీకి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ని అందించి మిగతా తర్వాత రిలీజ్ అయిన సినిమాలు రెండంత సరిగ్గా ఆడకపోవడంతో ఆది సింహాద్రి అనే సినిమాతో కెరీర్లోనే పీక్ చూసిన ఎన్టీఆర్కి ఆంధ్ర వాళ్ళ రిలీజ్ టైంకి ఏ హీరోకి లేనంత క్రేజ్ని సంపాదించుకొని ఆడియో లాంచ్కి ఒక 10 లక్షల మంది జనాల్ని గ్యాదర్ చేయగలిగే అంత కెపాసిటీ ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్. అంత పీక్ స్టేజ్లో ఉన్న ఎన్టీఆర్కి నా అల్లుడు, సాంబా ఇలాంటి ఫ్లాప్స్ పడిన తర్వాత కూడా అశోక్ అనే ఒక మంచి ఫ్యామిలీ కమర్షియల్ ఎలిమెంట్స్తో ఒక సినిమా తీసిన ఫ్యాన్స్ను తాకట్టుకోలేకపోయింది. బట్ పర్సనల్లీ అశోక్ అనే సినిమా నాకు చాలా బాగా ఇష్టం. ఇలా ఫ్లాప్స్ వస్తున్నా కూడా తను ఏమాత్రం ఆగిపోకుండా ఎక్కడో అంటే నాకు ఇది నిజంగా ఒక మనిషిగా నాకే ఒప్పుకుందాం ఉంది. గత 2-3 సినిమాల నుంచి మిమ్మల్ని నిరాశపరుస్తున్నాను ఎక్కడో. నేను యమదొంగ, రాఖీ అని బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సంపాదించాడు. అప్పటికే బాడీ షేమింగ్, టీవీలో ఎన్టీఆర్ లుక్స్ పైన ట్రోల్స్ ఇవన్నీ నడుస్తున్న సందర్భంలో అరవింద్ సమేత లాంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తర్వాత తన క్లోజ్ ఫ్రెండ్ అయిన రామ్ చరణ్తో RRR అనే ఒక సినిమా తీశాడు. అది ఇంటర్నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ పొందిన ఫ్యాన్స్కి మాత్రం ఎక్కడో చిన్న డిసప్పాయింట్మెంట్, అరే ఎన్టీఆర్కి పడాల్సిన క్యారెక్టర్ కాదురా ఇది అని. దాని తర్వాత దేవర ఫ్యాన్స్కి ఒక ఫీస్ట్ అందించిన న్యూట్రల్ ఆడియన్స్లో ఎందుకో అదొక డిసప్పాయింట్మెంట్గానే మిగిలిపోయింది. ఇప్పుడు మనం చూసుకుంటే 2015లో తనకి ఏ లెవెల్ ఆఫ్ డౌన్ఫాల్ వచ్చిందో అదే లెవెల్ ఆఫ్ డౌన్ఫాల్ ఇప్పుడు మరీ చేస్తున్నాను. సినిమాలు నా మీద ప్రేమతో, నా మీద అభిమానంతో మీరందరికీ నచ్చొచ్చు, కానీ మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిజం చేస్తాను అని ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. నాలో నేను కుమిలిపోయాను. ఎన్టీఆర్ మనవుడు అని చెప్పి చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవడం తప్ప ఎన్టీఆర్తో మరే రకమైన పోలిక లేదు. అతను ఆఫ్లైన్ లుక్స్ని ట్రోల్ చేయడం కానీ ఇవన్నీ నడుస్తున్నాయి. సో ఇప్పుడు ఎన్టీఆర్ కంబ్యాక్ చేయాల్సిన టైం అయితే వచ్చింది. అలాంటి ట్రోల్ చేస్తున్న సమయంలో రిలీజ్ అయిన సినిమానే వార్ 2. ఈ వార్ 2 బాలీవుడ్ సినిమా అయినప్పటికీ తన ఫ్యాన్స్ తన ఓన్ సినిమా అనుకొని సినిమాని ప్రమోట్ చేసి వాళ్ళే సినిమాకి వెళ్ళి చేశారు. బట్ ఎంత చేసినప్పటికీ సినిమా అయితే అనుకున్న రేంజ్లో ఆడలేకపోయింది. అది ఫ్యాన్స్కి ఒక నిరాశగానే మిగిలిపోయింది. అలాంటి టైంలో ఇంకా ట్రోల్స్ ఎక్కువ కావడంతో నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ప్రశాంత్ నీల్ ఇంకా మిగతా సినిమాల మీద ఫ్యాన్స్కి అయితే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు నేను ఈ ట్రోల్ చేసే వాళ్ళందరికీ చెప్పాలనుకున్నది ఏంటంటే, తన కెరీర్లో ఎన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ చూసినా కూడా ఏ రోజు ఎన్టీఆర్ తన మీద తన నమ్మకం అయితే కోల్పోలేదు. కాబట్టి ఈరోజు ఎవరైతే ట్రోల్ చేశారో మళ్ళీ అదే వాళ్ళతోనే శబాష్ అనిపించుకునేలా చేస్తాడు ప్రశాంత్ నీల్ సినిమాతో. అండ్ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే 2009లో తను ఒక పీక్ డౌన్ఫాల్లో ఉండి యాక్సిడెంట్ నుంచి ఎలా కంబ్యాక్ ఇచ్చాడు, 2015లో ట్రోల్ చేసిన న్యూస్ ఛానల్స్తోనే శబాష్ అని ఎలా అనిపించుకున్నాడు, 2018లో తన ఫాదర్ హరికృష్ణ చనిపోయినప్పటికీ ఎలా ఒక మంచి కంబ్యాక్ ఇచ్చి RRR లాంటి సినిమాని మనకు అందించాడో, ఇప్పుడు అదే స్టేజ్లో ఉన్న ఎన్టీఆర్ ఖచ్చితంగా రేపొద్దున రిలీజ్ కాబోయే ప్రశాంత్ నీల్ సినిమాతో అందరి నోర్లు మోగిస్తాడని నేనైతే అనుకుంటున్నా. నటనకి సంబంధించి ఇతను ఒక టార్చ్ బేరర్ అనిపిస్తున్నాను. తన స్ట్రెంగ్త్ ఏంటో తెలిసిన యాక్టర్ ఎన్టీఆర్.
ఇది guys ఈ వీడియో ఎన్టీఆర్ గురించి. నేనేమైనా పాయింట్స్ మిస్ అయితే కింద కామెంట్స్లో చెప్పండి. మీరు ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్స్లో జై ఎన్టీఆర్ అని అయితే కామెంట్ చేయండి. రేపు May 20 రాబోయే అప్డేట్స్ ఉన్నాయి కదా, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో అదనమాట ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ఈ వీడియోకి అయితే ఇంతే. రేపు May 20 జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ వీడియో అయితే నేను అతనికి ఒక ట్రిబ్యూట్ లాగా చేస్తా ఉన్నాను. సో అదనమాట ఈ వీడియోకి అయితే ఇంతే. తరుముకుంటా వస్తా, తలకాయ కోస్తా. జనతా గ్యారేజ్ దేవుడు అడిగినాడంటే వారు వన్ సైడ్ అయిపోతుంది. నరికేస్తావా? ఎదురొచ్చిన ఏసుకుంటూ పోవాలి. ఎవరా ఏసనా కొడుకు? హ్యాపీ బర్త్డే జూనియర్ ఎన్టీఆర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే కింద కామెంట్స్లో జై ఎన్టీఆర్ అని అయితే కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.